ఇంకొకటి మేడం, రెండో విషయం తీసుకుంటే మనం ఆహ్, జనసేన, తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్స్‌లో పొత్తులో ఎళ్తున్నారు. దానికి టీడీపీ అండ్ జనసేనకి బీజేపీ కూడా కలిసొస్తున్న పరిస్థితి. కానీ బీజేపీ కలిసొస్తున్న వేళ జనసేనకి కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే జనసేనకి 24 అసెంబ్లీలు, దాంతో పాటు 3 పార్లమెంట్‌లొస్తాయి. ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించి ఐదుగురు సభ్యులను కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ హరిరామ జోగయ్య ఎవరైతే కాపు సామాజిక వర్గం ఏదైతే దానికి సంబంధించిన హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్‌కి ప్లస్సా? మైనస్సా? అన్న పరిస్థితి ఉంటుంది. అంటే ఆయన కూడా ఈరోజు మాట్లాడుతూ ఈ రోజున సభ జరుగుతుంది. నా డౌట్స్‌కి ఏదైతే క్లారిటీ లేకపోతే నేను కార్యాచరణ ప్రకటిస్తాను. అంటే ఇండైరెక్ట్‌గా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్‌కి బెదిరిస్తున్నాడా? లేకపోతే పవన్ కళ్యాణ్‌కి, కాపులకి సపోర్టివ్‌గా ఉంటున్నాడా అని అర్థం కాని పరిస్థితి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అలాంటి ప్రాబ్లమే గానుంటే ముద్రగడ గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అదే సామాజిక వర్గంకి చెందిన వాళ్ళు. లీడ్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. అదే అంతెందుకండి, తెలుగుదేశంలో కూడా ఉన్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం ఏమీ లేదు. ఆయన పార్టీ పెట్టి చాలా సంవత్సరాలుగా రన్ చేస్తున్నాడు. ఆయనకి అవగాహన ఉంది. ఆయన స్ట్రాటజీ ఏంటనేది ఆయనకి తెలుసు. ఆయన స్థాయి ఎంత వరకు ఉంటది, మన స్టామినా ఏంటి, మనమేంటి అనే దానికి ఒక అవగాహన ఉంటది. సో ఆయనకి తెలిసినంతగా హరిరామ్ జోగయ్య గారి భుజాన్ని, ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారిని చూసి జనసేన పుట్టలేదు కదా, జనసేన పుట్టింది పవన్ కళ్యాణ్ గారి గురించి. సో అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా తీసుకుంటే రైట్ డెసిషన్ అనేది ఆయనకి అవగాహన ఉంది. సో అది కాకుండా లాస్ట్ ఎలక్షన్ లో పర్సంటేజ్ ఓట్లే కానీ ఎమ్మెల్యే సీట్లు వచ్చిన ఇది లేదు కాబట్టి, సో ఆయనకి తెలుసు ఎట్లా మనం వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఫ్యూచర్ అంతా ఎలా నిలబెట్టుకోవాలి పార్టీని గురించి ఆలోచిస్తారు. కానీ నేను ఈయన చెప్పినట్టు ఈయన ఒక రకంగా మనం చూస్తుంటే ఈయనకేమో జగన్కి సపోర్ట్ చేస్తున్నాడా, లోపకారితనం ఒప్పందం ఏమైనా ఉందా, ఇవన్నీ ఏమో అర్థం కాదు. అంటే ఊళ్ళో రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం మూలాన మొత్తం డిస్టర్బ్ అవుతుందని దాన్ని ఆలోచించలేకపోతున్నారా? ఈ రెచ్చగొట్టే మాటల మూలన డిస్టర్బ్ అవుతుంది కదండి పార్టీ కేడర్ కానీ, ఇంకా పెద్దవాళ్ళు, ఆయన అనుభవజ్ఞులు, ఆయన ఇది వరకు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కనుక ఆయన ప్రజలకి కానీ ఆ పార్టీకి ప్రజలకి ఎందుకంటే పార్టీ కేటర్కి ఇంపార్టెంట్. సో నువ్వు ఇచ్చే మెసేజ్ ఇస్తే, మంచి మెసేజ్ ఇస్తే పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. నువ్వు ఇలాంటి ఇవి లేపావనుకోండి, లేనిపోని అనుమానాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పార్టీ దెబ్బతింటది, జనసేన పార్టీకి దెబ్బతింటది. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆయనకి కావాల్సింది ఆయన తీసుకున్నారు. ఆయన సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఉన్న క్యాడర్ కూడా ఇప్పుడు మేము మొత్తం నేనే ఉంటాను అని అనుకుంటే చేయగలిగే ఉండాలి. ఇప్పుడు మనం వాళ్ళు చూసారు, లాస్ట్ ఎలక్షన్ లో 2 ఎలక్షన్ లో వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు 150 దాకా సీట్లు పోటీ చేస్తే దాంట్లో ఒక్క సీటు గెలిచిన పరిస్థితి. ఈ వీటిని చూసి కూడా పాఠాలు నేర్చుకోలేకపోతే అది రియాలిటీకి చాలా దూరంగా ఉన్నారు అనుకోవచ్చు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు లేరు కదా, ఆయనకి తెలుస్తుంది గ్రౌండ్ లెవెల్ ఏంటి, ఏంటి అనేది ఆయనకి అర్థమవుతుంది. నేను ఒక వీడియో చూసాను, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఏదన్నా ఇప్పుడు గెలవాలంటే మన సత్తా ఏంటి అని తెలుసుకోవాలి. ఒక్కడు రాడు, మీటింగ్కి రారు, ఏదైనా డబ్బులు పెట్టాలన్నా కానీ ఎవరు ఉండరు, ఏదైనా చేద్దామన్నా కానీ ఉండదు. పోయినసారి ఎలక్షన్స్ లో మనం దెబ్బతిని ఉన్నాం కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉన్న 24లోని 24 గెలిపించుకొని ఉన్న వాటిని గెలిపించుకొని మినిస్టర్స్ తెచ్చుకోగలిగి రేపు పొద్దున వాళ్ళ పార్టీ స్టాండ్ అయ్యేటట్టు వాళ్ళు ఆయన ప్లానింగ్ అలాగే ఉందనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం మనం ఎక్కువ సీట్లు తెచ్చుకుందాం, రేపు పొద్దున మనం ఇప్పుడు రాజ్యసభ కూడా వాళ్ళు తీసుకున్నట్టున్నారు కదా, పార్లమెంటరీ ఎలక్షన్ కూడా రేపు పార్లమెంటరీ ఎలక్షన్ లో కూడా 3 పోటీ చేస్తున్నారు. ఆయన స్థిరమైన నిర్ణయాలే తీసుకుంటున్నారు. కాకపోతే ప్రతి పార్టీకి కోవర్ట్లు ఉంటారనేటట్లు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, సో క్యాడర్ ని ఏమీ అర్థం కాకుండా కొంచెం రోజులు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం ఎలక్షన్ బిఫోర్. సో ఇదంతా జగన్ చేసే స్ట్రాటజీ కూడా ఉంటాయి కదా. వైసీపీ కూడా ఎంతో అంత కొంచెం ఆర్జ్యం వేస్తుంది కదా. సో అది దాని మూలాన జరిగే పనే ఇది. కానీ తప్పకుండా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంటున్నారు, ఆయన నేను కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను, కొంచెం ఆలోచించండి మీరందరూ కూడా, మనకు పార్టీ ఇంపార్టెంట్, దాని తర్వాత మనం గవర్నమెంట్ కూడా మనం మంచి గవర్నమెంట్ రావాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. తప్పకుండా అందరూ కలిసే పనిచేస్తారు. ఓకే మేడం, ఇంకొకటి కూడా మన సర్వేలు చూసుకుంటే నిజంగా వైసీపీకి షాక్ అని చెప్పాలి. కొడాలి నాని
గుడివాడలో ఓడిపోతాడు 20,000తో ఉమ్, అని చెప్పి కొడాలి నానికి సంబంధించి, గన్నవరంలో అయితే వల్లభనేని నుంచి ఓడిపోతాడు. ఉమ్. అసలు రోజాకైతే లేని పరిస్థితి. ఇంకా ఆ! వీళ్ళకి ఆ! ఎవరికి సీట్లు కన్ఫర్మ్ అవ్వలేదు కదండి. అంటే సీట్లు కన్ఫర్మ్ కాకపోయినా మేమే పోటీ, మన సీట్లు కన్ఫర్మ్ కాలేదని మీడియా చెప్తుంటే ఎవరు చెప్పారు? అక్కడ వంశీ చేస్తాడు, ఇక్కడ నాని నేను చేస్తాను. ఉమ్, మీకెవడు చెప్పాడు అన్నట్టుగా మాట్లాడారు. ఓకే. ఉమ్, ఒకవేళ ఇచ్చినా గాని, ఉమ్, సర్వేలు చూస్తుంటే ఇచ్చినా గాని టీడీపీ ఉమ్. అంటే మీరు ఎలా చూస్తారు? గుడివాడ లాంటి ఒక 4 సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి కూడా ఓడిపోబోతున్నాడంటే టీడీపీ ఎలా ఎలబోతుంది? జనసేన ఆ వేవ్ మొత్తం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా? డెఫినెట్ గా ఉంటదండి. నాని హ్మ్. గారిది ఎక్స్పెషల్లీ చెప్తున్నారు కాబట్టి హ్మ్. చెప్తున్నా. నాని హ్మ్. గారిది ఇన్ని సంవత్సరాలు భాష ఒక విధం. హ్మ్. ఈ 5 ఏళ్లలో వచ్చిన భాష ఇంకొక రకం. హ్మ్. ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక హోదా కలిగిన వ్యక్తి, ఒక మినిస్టర్‌గా ఉన్నారు. మీకొచ్చిన అవకాశాలు అంటే బాబు గారినే గాని, పార్టీలో ఉన్న వ్యక్తుల్ని తిడితేనే నువ్వు రాజకీయంలో ఉండగలుగుతాను. హ్మ్. నాకప్పుడే మినిస్ట్రీ ఉంటదనేది ఆయన హ్మ్. అవకాశాల కోసం మనుషుల్ని తిట్టటము, హ్మ్. రాజకీయంగా ఉండి మనుషుల్ని తిట్టటం చేశాడు. హ్మ్. అది ప్రజలందరూ ఈ 5 ఇయర్స్‌లో ఆయన చేసిన మాట్లాడిన మాటలు గానివ్వండి, ఎవరు మర్చిపోలేనిది. అవును. నువ్వు ఎన్ని సంవత్సరాలు 6 సార్లు సీఎం అయినా, ఏడోసారైనా ఓడగొడతారండి. మన బిహేవియర్ సరిలేదనుకుంటే, హ్మ్. మన పద్ధతులు సరిలేదు అనుకుంటే, ఏడోసారైనా ఓడగొడతారు. అదేం పెద్ద విషయం కాదండి. ప్రజల్లో అవేర్‌నెస్ వచ్చింది. ఎందుకంటే, హ్మ్. మాట్లాడిన మాటలు, చేసిన పనులు, లాంగ్వేజెస్ అదంతా ఎవరికి మనం రెస్పాన్సిబిలిటీ చెప్పండి? ఒక హ్మ్. రాజకీయ నాయకుడు ప్రజలకి మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నువ్వు ప్రజలకు నువ్వు ఇచ్చే భాష ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి? నీ మూలాన రేపు వచ్చే రాజకీయంలో ఇంకా వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది నేర్చుకుంటదా? అవును. ప్రతి వాళ్ళు ఆలోచిస్తారండి. ఇది హ్మ్. కరెక్ట్ కాదు. నీకు అవకాశాల కోసం ఇంకొకళ్ళని తిట్టడమో, ఇంకొకళ్ళని సంతోషపెట్టడం కోసం ఇంకొకళ్ళని తిట్టాల్సిన అవసరం లేదండి. హ్మ్. సో, ఇప్పుడు అంటే చెప్తాడండి. అంటే ఇప్పుడు కాదండి. జగన్ చెప్పాడు, చేసావు. రేపు హ్మ్. పోద్ది. నీకు పార్టీలో నువ్వు గెలవవు. హ్మ్. సో, తర్వాత నీ పరిస్థితి ఏంటి? ప్రతివాడు ఎవడైనా ఉన్నప్పుడు ఆడాడు. ఇప్పుడు ఏమైంది అంటారు. అవును. ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో ఆడాడు. నోర్తి హ్మ్. దూలతో మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది అంటారు. అధికారం ఉన్నంత సేపే మనిషి. అధికారం పోయిన తర్వాత మనిషి వాల్యూస్‌ని బట్టే ఉంటది గదా! వాళ్ళ హ్మ్. లైఫు. అవును.